తెలంగాణ అసెంబ్లీ మొదలైంది. ఇక్కడ నుండి లైవ్ చూద్దాం. ఏంటంటే అధ్యక్ష, చాలామంది గ్రామాలలో అంగన్వాడీల ద్వారా కూడా మనము గర్భంతో ఉన్నటువంటి తల్లులతో పాటుగా 3 సంవత్సరాలు పుట్టి పెరిగినటువంటి చిన్న పిల్లలకు కూడా తల్లి ఒడిలో ఆడుకుంటున్నటువంటి పిల్లలకు కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా మనం అన్నాన్ని అందిస్తున్నాం. పాఠశాలల్లో అయితే ఏ విధంగా అయితే ఈ సన్నబువ్వ పథకాన్ని అమలు చేసినామో అంగన్వాడీ కేంద్రాల ద్వారా కూడా ఈ సన్నబువ్వ పెట్టినట్టుంటే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుందనేటటువంటి ఆశాభావాన్ని తెలియపరుస్తూ మంత్రి గారు మరి అటువంటి ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా ప్రభుత్వం తరపున అన్న విషయాన్ని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గువ్వల బాలరాజు గారు. అధ్యక్ష, ఈరోజు భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించని విధంగా వసతి గృహాలలో సన్నబియ్యంతోన, మిడ్ డే మీల్స్లో సన్నబియ్యంతోన విద్యార్థులకు అన్నం పెట్టడం అనేది హర్షించదగ్గ విషయమే అధ్యక్ష. ఈ సందర్భంగా మంత్రి గారిని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను అధ్యక్ష. ఇప్పటి వరకు ఈ సన్నబియ్యం పంపిణీ విషయంలో ఎంత సబ్సిడీ ఇస్తూ ఉన్నారు? అదేవిధంగా ఎన్ని టన్నుల బియ్యం ఇప్పటివరకు సరఫరా చేస్తూ ఉన్నారు? అదేవిధంగా గ్రాముల చొప్పున మేము కూడా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో చదువుకున్నటువంటి నివాసం పొందినటువంటి విద్యార్థులమే అధ్యక్ష. గతంలో గ్రాముల చొప్పున అన్నం పెట్టేది అధ్యక్ష హాస్టళ్లలో. ఇప్పుడు ఆ ఆనవాయితీని స్వస్తి చెప్పి మంత్రి గారు విద్యార్థులు ఎంత తింటే అంత అన్నం పెట్టాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది అధ్యక్ష. అది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా దయచేసి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. పుట్ట మధు గారు. అధ్యక్ష, నిజంగా చాలా సంతోషం అధ్యక్ష. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఇతర పార్టీలన్నీ కూడా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు లేవని గమనించి ఏదో ఒకటి సృష్టించుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఉంటే వాళ్ళకి తెలిసేది సన్నబియ్యం ఏ విధంగా సరఫరా అవుతుందో, ఎంత బ్రహ్మాండంగా పిల్లలు మరి సంతోషంగా ఉన్నారో వాళ్ళకు కనబడేది. వాళ్ళు లేకపోవడం, ఇవి వినే అదృష్టం లేకపోవడం వాళ్ళ దురదృష్టం. అధ్యక్ష, సన్నబియ్యం అనే కార్యక్రమం నిజంగా భారత